యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అదేంటండి, ఇష్యూ ఏం లేదంటారేంటి? ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వెతికాం కాబట్టి ఈ నెక్లెస్ ఇక్కడే దొరికింది. లేదంటే దీంతో వీళ్ళు ఉడాయించేవాళ్లే కదా. మేడం, మీరు వీళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడే చెప్తున్నాను. సార్, నేను మాట్లాడుతున్నాను అంటేనే విషయాన్ని పెద్దది చేయకుండా సమస్యని ఇక్కడే ముగిద్దాం అని. ఈ నెక్లెస్కి ఓనర్ని నేను. పొరపాటునే ఇది పోయింది అనుకున్నాను, కానీ ఇప్పుడు లక్కీగా దొరికేసింది. సో సమస్య సాల్వ్ అయిపోయింది కదా. ఓకే మేడం, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి మీ మీద రెస్పెక్ట్తో వెళ్ళిపోతున్నాం. ఇన్స్పెక్టర్ గారు, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి ప్లీజ్. సరే మేడం, మీరు చెప్పారు కదా. వీళ్ళెవరో మాకు తెలియదు, కానీ మీరేంటో మాకు తెలుసు కదా. ఇట్స్ ఓకే, వెళ్ళొస్తాం. కానిస్టేబుల్స్ వచ్చేయండి. మొత్తానికి ఈ వీధంతా చూసింది, అది చాలు. మీరేంటి చూస్తున్నారు? చూసిన చాలు, ఇంక వెళ్ళండి. రాణిమ్మా, ఏంటిది? ఊరుకో. లేదమ్మా, లేదు. ఈ సమయంలో మీరు గాని మా పక్కన బలంగా నిలబడి ఉండకపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయేవాళ్ళమ్మా. తర్వాత మా కుటుంబమే అవమానంతో ఊరేసుకుని చావాల్సి వచ్చేది. అయ్యో రాణిమ్మా, ఏంటా మాటలు? నేనంతవరకు రానిస్తానా? మీ కుటుంబంతో మాకు చాలా దగ్గర బంధుత్వం ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అంత సులువుగా ఇబ్బంది పడిస్తానా చెప్పు? ఏం కాదు, బాధపడకు. ఆ ఆఫీసర్ ఏదో ఆవేశపడిపోయి నీ మీద చేయి చేసుకుంది. వాళ్ళు అలాగే ఉంటారు. మనుషుల విలువలు వాళ్ళకి తెలియవు. నువ్వు మనసులో ఏం పెట్టుకోకే. కృష్ణ, అమ్మని లోపలికి తీసుకెళ్ళు. ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఏ ఉద్దేశంతో ఉంది ఈవిడ? ఈ వీధి మొత్తం ఈ రాణిమ్మని ఇన్నాళ్ళు గౌరవంగా చూశారు, కానీ ఇక ముందు దొంగలా చూస్తారు. ఈ చైన్ కంటే విలువైంది నాకు కావాల్సింది వాళ్ళ కన్నీళ్లు. అవి నాకు దొరికాయి, ఇంకా ఏడిపిస్తా. మీకు దొరికిన మంచి అవకాశం కదా మేడం ఇది. ఎంత కష్టపడి అక్కడ నెక్లెస్ సెట్ చేశానో మీకేం తెలుసు మేడం? మీరు చేసిన ఈ పని వల్ల నా శ్రమ కూడా వృధా అయిపోయింది. 1% కూడా మన శ్రమ వృధా కాలేదు శిఖరా. డోంట్ వరీ, ఓకే? అయినా శిఖరా, శత్రువుని చావు దెబ్బ కొట్టడం అంటే చచ్చేలా కొట్టడం అనుకున్నావా? నో, అసలు చావెందుకు రాలేదురా దేవుడా అని ఆ శత్రువు గుండె 4 గదులు బీటలు వారేలా కొట్టడం, బ్రతుకు మోయలేనంత బరువుగా అనిపించేలా కొట్టడం. ఆ నొప్పి బతుకంతా కనిపించేలా కొట్టడం. పరువు మర్యాదలతో బతుకుతూ 10 మందిలో మంచి కుటుంబం, మచ్చలేని కుటుంబం, వసుదైక కుటుంబం అనిపించుకుంటున్న ఆ కుటుంబాన్ని
రాణెమ్మ కుటుంబం అని అంటారు. ఈరోజు ఇంట్లో జరిగిన రాద్ధాంతంతో అది ఒక దొంగ కుటుంబం, దోచుకునే కుటుంబం, నీచమైన కుటుంబం అంటూ జనానికి షో వేసి మరీ చూపించాం. సో ఇంకే ఉంది, ఇన్ని రోజులు వీధిలో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా ఈ ఇంటి స్టోర్కే కదా అందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు స్టోరీయే మారిపోయింది. ఈ దెబ్బతో ఆ శుభం స్టోర్ కాస్త అశుభానికి దిక్సూచిలా మారి జనానికి అసహ్యం అనే భావన కలిగిపోతుంది. వీళ్ళని చూసి రెగ్యులర్గా నవ్వుతూ పలకరించే జనాలు కూడా పరువు తక్కువ ఫ్యామిలీ అని నవ్వుకుని వెళ్ళిపోతారు. ఇక ఇలాంటి అవమానకాండ ఆ కుటుంబానికి ప్రతిరోజు ఎదురవుతూనే ఉంటుంది శిఖర. నా హిస్టరీలో ప్రతి పేజీ గెలుపనే సిరాతోనే రాయబడింది. కానీ ఫస్ట్ టైం ఆ కుటుంబం నాకు ఓటమిని పరిచయం చేసింది. ఇవాల్టి అవమానం నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం. అలా ఒక్క వేటుతో ముగిసిపోవడం నాకిష్టం లేదు శిఖర, ఇష్టం లేదు. అందుకే నేనే పోలీసుల్ని రప్పించాను. డ్రామా ముగిసిందని తిరిగి పంపించేశాను. కానీ అక్కడ వాళ్ళు పడే నరక వేదన స్టిల్ కంటిన్యూస్, అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇంతవరకు ద్వేషించే శత్రువుల దూరంగా ఎక్కడో ఉండి వాళ్ళని దెబ్బతీయాలని చూశాను. గురి తప్పింది. కానీ ఇప్పుడు ప్రియమైన శత్రువుల పక్కనే ఉంటా. మంచితనంతోనే వాళ్ళ గొంతు కోస్తా. మేడం, ఆడదాని పగ పాయిజన్ లాంటిదంటారు. ఆ కొటేషన్ రాంగ్ అని ఎక్కడో డౌట్ ఉండేది నాకు. మీ ప్లానింగ్ డిజైనింగ్ చూశాక ఆ డౌట్ పూర్తిగా క్లియర్ అయిపోయింది మేడం. ఎవరికి తెలియకుండా ఆ నెక్లెస్ తిరిగి మన ఇంట్లోకి రావడం ఏంటమ్మా? కర్మమ్మా, ఏం చేస్తాం? కుటుంబం అంతా తలదించుకోవాలని అలా రాసుందేమో. దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? దారి మధ్యలో ఆ తారాగారు కలవడం ఏంటి? హిమకి నెక్లెస్ ఇవ్వమని దాన్ని నా చేతికి ఇవ్వడం ఏంటి? అంతవరకు ఓకే అమ్మా. మిడిల్ క్లాస్ వాళ్ళమని చూసిన దొంగలకైనా తెలిసిపోతుంది. అలాంటిది మీ దగ్గర ఇంత విలువైన నెక్లెస్ ఉందని ఎలా కనిపెట్టారు? ఎలా దోచుకెళ్ళిపోయారు? దొంగలు కాబట్టి ఎక్కడ ఏముందో కనిపెట్టేస్తారు, వెంటపడి దోచేస్తారు అనుకుందాం. కానీ అంత విలువైన నెక్లెస్ని తిరిగి మన అడ్రస్ తెలుసుకుని వచ్చి మరీ మన ఇంట్లో ఎందుకు దాన్ని పెట్టేసి వెళ్ళిపోతారు? అది సాధ్యమయ్యే పనేనా? చెప్పాను కదే, తల రాసి పెట్టినప్పుడు జరగాల్సింది ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. కానీ నష్టం జరిగిపోయింది. దానికి మనం ఏం చేయగలం? ఏమీ చెయ్యలేమే. బాధపడకమ్మా, ఏది దానంతట అదే జరిగిపోదు. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఎవరై ఉంటారో మనం తెలుసుకోవాలి. చెయ్యని తప్పుకి ఇలా నిందలు మోస్తూ అందరి చేత వేలెత్తి చూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదమ్మా. కానీ మన ఇంటికొచ్చి ఈ పని ఎవరు చేస్తారు కృష్ణ? అసలు మన కళ్ళు గప్పి మన ఇంట్లోకి ఎవరొచ్చారని? హాయ్ పెద్దమ్మ. పెద్దమ్మ, క్యాలెండర్ చూసి ఈ మధ్య మంచి రోజు ఏముందో చూసి చెప్పు. అయ్యో, ఇక్కడ సిగ్నల్ లేదు. నేను బయటకెళ్ళి మాట్లాడతాను.
కళ్ళు కప్పి ఎవరు ఇంట్లోకి రానక్కర్లేదు. వచ్చిన వాళ్లే మన కళ్ళు కప్పి లాంటివి చేస్తారు. శిఖరా, దీని వెనక ఖచ్చితంగా నువ్వే ఉండుంటావు. తేలుస్తాను నీ సంగతి. సీత బదలనిక తోడవుతా, హాయ్ రామా. ఏంటి నీకన్నా పిచ్చి పట్టిందా? మంచిగా ఉన్నాను కాబట్టే నీ చెంప పగలగొట్టాను. అదే పిచ్చి పట్టి వస్తే ఇప్పుడు నాకున్న తిక్కకు నిన్ను చంపి పారేసేదాన్ని. ఏమనుకున్నావో? కృష్ణ, అసలేమైంది నీకు? ఎందుకు నా మీదకొచ్చి విరుచుకు పడుతున్నావు? ఎందుకా? కృష్ణ, నువ్వు కాదు ఆ నెక్లెస్ తెచ్చి చాటుగా మా ఇంట్లో పెట్టింది. చెప్పు. ఏంటి? నేనా? ఏమంటున్నావు నువ్వు? ఏమంటున్నావేంటి? వెదవ బుక్కాయించడాలు మానేసి నిజం చెప్పు. అది నువ్వు కాదు? కాదు, నేను కానే కాదు. వదలు ముందు. కృష్ణ, ఆ పని నేనెందుకు చేస్తాను? ఎక్కడో పోయిన నెక్లెస్ కి నేను తెచ్చి మీ ఇంట్లో పెట్టడానికి ఏమైనా సంబంధం ఉందా అసలు? లేనిపోని అబాండాలు తెచ్చిపెట్టి నాకు అంటుగట్టదు. ఏమనుకుంటున్నావు? అబాండాలేంటి అబాండాలు? నిన్న ఆ నెక్లెస్ పోయిన తర్వాత మా ఇంటికి వచ్చింది నువ్వు మాత్రమే. అప్పటికి ఎవరు మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు. నువ్వు కాకుండా మరెవరూ మా గడపలోకి రాలేదు. నేను మీ ఇంటికి వచ్చానని అది చేసింది నేనే అవుతానా? ముమ్మాటికి నువ్వే అవుతావు. నువ్వేంటో నీ మైండ్ సెట్ ఏంటో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు శిఖరా. నువ్వెంత మంచిగా నటించినా అది నటనే. జిత్తుల మారితనం నీ నర నరాల్లో అది అలాగే ఉంటుంది. కృష్ణ, నీ మనసులో ఏదో పెట్టుకొని ఇప్పుడు ఇలా వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అస్సలు బాలేదు. అయినా ఆ నెక్లెస్ గురించి నాకు తెలీదంటుంటే వినిపించుకోవేంటి? నిజంగా దాన్ని దొంగలెత్తుకుపోయారో లేక అలా మీరే డ్రామాలు ఆడుతున్నారో ఎవరికి తెలుసు. ఇప్పుడు దొరికిపోయారు కాబట్టి తప్పుని నా వైపుకు తిప్పడానికి ప్రయత్నిస్తున్నారు, అంతే కదా? ఏయ్, నాలుక చీరేస్తా తప్పుడు మాటలు మాట్లాడితే. డ్రామాలు ఆడుతున్నది నువ్వని క్లియర్గా అర్థమైపోతుంది. అసలు నిన్ను ఆడిస్తున్నది ఎవరో, దీనంతటికి మూలం ఎక్కడుందో అన్నీ బయటికి లాగుతాను. నీ వెనక ఉన్న వాళ్లతో సహా అందరి లెక్కలు తెలుస్తా. నెక్లెస్ దోచిన ఆ దొంగల్ని పట్టి వాళ్లతోనే అన్ని నిజాలు కక్కిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయి, వస్తా. మై గాడ్, దీని ఫైర్ చూస్తుంటే ఏదో చేసేలాగే ఉంది. ఆ వెధవలు గాని దీని చేతికి చిక్కితే అమ్మో, ఇక్కడ నా పునాదులు కదిలిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఓ షిట్, ఈ ఫోన్ ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? ఛార్జింగ్ పెట్టాలి. ఇది నెక్లెస్ కాదు శిఖరా, ఒక ఆయుధం. దీంతో నేను యుద్ధాన్ని గెలుస్తాను. హలో, చెప్పండి మేడం. చూడు, నెక్లెస్ పోయిందని కృష్ణప్రియ అనే అమ్మాయి ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. ఎంత జల్లెడ పట్టినా నీ ఆచూకీ కూడా తనకి దొరకకూడదు. జాగ్రత్తగా ఉండండి. మీ పేర్లు గాని ఏ పరిస్థితుల్లో అయినా బయట పెట్టారో ఆ తర్వాత
మీ పరిస్థితి ఏమవుతుందో మీకు తెలీదు. ఇక నుంచి మా నుంచి మీకు కాల్ రాదు, మీ నుంచి నాకు ఫోన్ రాకూడదు. అర్థమైందా? అలాగే మేడం, మీరేం కంగారు పడకండి, మేం చూసుకుంటాం. కృష్ణ, వాళ్ళని కనిపెట్టడం నీ వల్ల కాదు. ఇక్కడే వాళ్ళు అటాక్ చేశారు అంటే ఇది బహుశా ఏ సీసీ కెమెరాలో లేని చోటు. అంతేకాకుండా జనాలు ఎవరూ తిరగని ప్లేస్ ఇదని ఇలా ప్లాన్ చేసి ఉంటారు. వాళ్ళని ఎలా కనిపెట్టాలో అసలు ఏ అవకాశం కూడా లేదే. ఇప్పుడు ఎలా? చా, అవకాశం లేదని ఆశ వదిలేయలేను. ఏదో ఒక దారి దొరక్కపోదు. ట్రై చేయాలి. బట్ హౌ? హిమా, వదినా, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి హిమా? ఆ నక్లెస్ దొంగతనం విషయంలో శిఖర హస్తం కూడా ఉంది వదినా. హిమా, శిఖర ఆ దొంగతో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. శిఖర, నా అనుమానం నిజమే అన్నమాట. నిన్ను విడిచిపెట్టను. శిఖర ఫోన్ పెట్టేశాక తనకి తెలియకుండా ఆ ఫోన్ నెంబర్ నేను తీసుకున్నాను వదినా. ఆ నెంబర్ నీకు మెసేజ్ చేస్తాను, చూడు. థ్యాంక్ యూ సో మచ్ హిమా. సమయానికి ఎంతో గొప్ప హెల్ప్ చేశావు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అయ్యో వదినా, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? మీ సమస్య నాది కాదా చెప్పు. సరే వదినా, ఉంటాను. ఆ నెంబర్ ఏంటో దాని సంగతి ఏంటో చూడు. ఉంటా. అలాగే. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ గా ఉంది. ఏం చేయాలి? ఎలా పట్టుకోవాలి? హలో, నేను శిఖరను. నా నంబర్ ట్రాప్ చేస్తారు అని ఈ నంబర్తో మెసేజ్ చేస్తున్నాను. ఈ మెసేజ్ చూసిన వెంటనే మీరు నేను పంపించిన లొకేషన్కి రావాలి. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈ మెసేజ్ చూశాక బోన్లోకి ఎలకలు వచ్చినట్టుగా మీరొస్తారా? రండి, అప్పుడుంటుంది మీకు. ఓసే శిఖరా, నీకు మామూలుగా ఉండదు. చూసుకో ఇంకా.
అదేంట్రా ఆ శిఖరా మేడము నేను ఫోన్ చేయను మీరు ఫోన్ చేయొద్దు అని అంత సీరియస్గా చెప్పి మళ్ళీ తానే మెసేజ్ చేసిందేంటి? ఆవిడ ఫోన్ నుంచి ప్రాబ్లం అనే కదన్నా వేరే నెంబర్ నుంచి మెసేజ్ చేసింది. ఏదో అర్జెంట్ విషయం అయి ఉంటుంది. పద త్వరగా వెళ్దాం. ఒకసారి మేడంకి ఫోన్ చేద్దామా? అన్నా ఫోన్ ట్రాక్ చేస్తున్నారని మరీ మరీ చెప్పింది కదన్నా. ఎందుకన్నా గెలుక్కోవడం? పదన్నా పంపించిన లొకేషన్కి వెళ్దాం. ఓకేరా.